వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తెలంగాణతో చర్చిస్తాం, నేటి వివాదాలు పరిష్కరించుకుంటాం. నేను సోషల్ డాక్టర్, సీఎం రేవంత్. పీకలు కోస్తున్న పతంగులు, బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడకు చుట్టుకున్న చైనా మాంజా. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నీటి వివాదాలను తెలంగాణతో చర్చించి పరిష్కరించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి పునరుద్ఘాటించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వచ్చే 2 ఏళ్లు ఏపీలో నీటి కొరత తలెత్తకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించామని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమను చూసి నేర్చుకునేలా ముందుకు సాగుతున్నామని వివరించారు. డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు, సమాజానికి దిక్సూచి వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను డాక్టర్ను కాదు, కానీ సోషల్ డాక్టర్ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్తో పాటు ఆగ్నేషియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరు కావడాన్ని ఆయన అభినందించారు. సంక్రాంతి వేడుకల్లో పతంగులు ఎగరేయడం ఒక భాగం. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తూ ఖుషి అవుతుంటారు. అయితే ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాద బారిన పడి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలున్నాయి. కరెంటు షాకుతో బిల్డింగ్ పై నుంచి పడి మృత్యువుని కొని తెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా చైనా మాంజా పీకలు కోస్తోంది. మనుషులతో పాటు పక్షులను కూడా ఆహరిస్తోంది. బైకులపై వెళ్తున్న వాహనదారుల మెడలకు తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది. తాజాగా చైనా మాంజాకి మరో గొంతు తెగింది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా చుట్టుకుంది. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా పుట్రెల గ్రామంలో మారమ్మ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి షుగర్, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి రవీంద్ర, డాక్టర్ జి సోమలింగారెడ్డి, డాక్టర్ బి మంగారెడ్డి, డాక్టర్ మద్దిరెడ్డి కవిత, డాక్టర్ దొడ్డ సౌజన్య, డాక్టర్ కొల్లి కృష్ణారెడ్డి, డాక్టర్ వి చెన్నారెడ్డి, డాక్టర్ బి మహిదర్ రెడ్డి, డాక్టర్ బి తనుజ, డాక్టర్ దొడ్డ విపులరెడ్డి, డాక్టర్ కొల్లి రామకృష్ణారెడ్డి ఈ వైద్య శిబిరంలో సేవలు అందించారు. అదే అంటున్నా, అదే వద్దు, అట్లా కావద్దు, డౌన్ కావద్దు, ఎక్కువ కావద్దు. డౌన్ అయితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. రక్తం బాగానే ఉంది, షుగర్ కూడా పర్వాలేదు, ఈ వయసుకి అంత పెద్ద ప్రాబ్లం కాదు. మరగడుపునే కొవ్వు పదార్థాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కొవ్వు పదార్థాలు నూనె తగ్గించాలి. నూనె మాంసం తింటారా బాగా? సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోతోంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కేవలం 12 గంటల వ్యవధిలోనే సుమారు 70,000 వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లినట్టు టోల్ సిబ్బంది వెల్లడించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు టోల్ బూత్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర సేవల కోసం పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల తాకిడి పెరగడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో వై జంక్షన్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. విజయవాడ హైవేపై రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సమయం ఆదా కావడానికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
గుంటూరు నెల్లూరు వైపు వెళ్లే వారికి సాధారణంగా నార్కట్పల్లి వరకు వెళ్లి అద్దంకి హైవే మీదుగా వెళ్తుంటారు. అయితే పంతంగి టోల్ రద్దీని తప్పించుకోవడానికి హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే ఉత్తమమని పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా వచ్చేవారు బెంగళూరు ఎగ్జిట్ వద్ద సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఇది కొంచెం దూరం అనిపించినా ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారికి చౌటుప్పల్, పంతంగి రద్దీని తప్పించుకోవడానికి భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఘటకేసర్ ఎగ్జిట్ ద్వారా వరంగల్ హైవేలోకి ప్రవేశించి భువనగిరి చేరుకోవచ్చు. అక్కడి నుంచి రామన్నపేట మీదుగా నేరుగా చిట్యాలకు చేరుకుంటే విజయవాడ హైవేలోని ప్రధాన రద్దీ ప్రాంతాలను దాటేయవచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై తిరువూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రహస్య సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు పేకాట శిబిరాలను ఛేదించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని, పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి వాటిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తిరువూరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులని అదుపులోకి తీసుకున్నారు. అఖిలాంధ్ర దివ్యాంగుల సేవ సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో జిల్లా కార్మిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అఖిలేంద్ర దివ్యాంగుల సేవ సమితి జిల్లా అధ్యక్షులు ఎం నాగభూషణం మాట్లాడుతూ జిల్లాలో నిరుపేదలు, దివ్యాంగులకు ప్రభుత్వ సహాయంతో పాటు దాతల సహకారం అందే విధంగా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సహాయ సహకారాలతో దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏలూరులో అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరఫున ఈరోజు ఈ జిల్లా మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ అధ్యక్షుడిగా నా పేరు శ్రీనివాస్ గారు నేను ఉన్నాను. అయితే ఈ కార్యాచరణని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి మండలాల వారీగా మా అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరఫున ప్రతి నియోజకవర్గాలుగా కమిటీలు ఏర్పాటు చేసి మేము మా కమిటీని బలోపేతం చేయడానికి ఈరోజు ఇక కమిటీని ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రతి దివ్యాంగులు కూడా మేము ఆర్థికంగా ఎదగడానికి కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యాచరణని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్య సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యాచరణని ప్రతి మండలాన్ని నియోజకవర్గాల వైడిగా అన్ని 4 మండలాలు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల వైదిగా లీడర్లను ఏర్పాటు చేసి కమిటీ బాడీని ఏర్పాటు చేయడానికి మేము ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా మేము ఈ రోజు నుంచి ప్రతి ఈ జిల్లానే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము తీర్మానం చేశాం. అందరికీ నమస్కారం. నా పేరు మామిడిపల్లి నాగభూషణం. అలాగే అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. ఈరోజు ఏలూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నుంచి కూడా అలాగే మండలాల నుంచి కూడా లీడర్లందరినీ రమ్మని మనం ఏదైతే నూతన సంవత్సరంలో మనం ఆల్రెడీ ఈ దివ్యాంగులందరికీ కూడా ఏదైతే చేసుకోవాలనుకున్నాం కార్యాచరణ ముందుగా మనం దేవుడల్లో ఒకసారి పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఏలూరు హెడ్ క్వార్టర్లో లీడర్లందరూ వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే అన్నదమ్ములు అక్కచెల్లెలుగా భావించి అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అంటే మీనింగే అఖిలాంధ్రలో ఎక్కడ ఉన్నా సరే మా దివ్యాంగులందరూ మా అక్కచెల్లెలు అన్నదమ్ములని భావించుకుంటూ అలాగే మానవ సేవ మాధవ సేవ అంటే ఎవరికైనా సరే తోటి వారికి సాయం చేస్తే అది మహానుభావుడికి దేవుడికి ఇల్లినట్టే అని దేవుడు స్వరూపంగా భావించుకుంటూ మాలో అవయవాలు తక్కువే కానీ మానసికంగా కూడా మాకు ఏమి బలంగా ఉన్నామని తెలియపరుచుకుంటూ అందరికీ తెలియగలని మా లీడర్లందరూ కలిసి ఇవాళ కూర్చుని ఏ నియోజకవర్గంలో ఎవరో ఏ మండలంలో ఎవరనేది నిర్ణయించుకుని నెక్స్ట్
ఈ జనవరి 2026 ఎండింగ్ వచ్చే లోపల దివ్యాంగుల కుటుంబాల్లో ఎవరైతే బెడ్ రీడ్లో ఉన్నారో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుని ఈ సంఘం ద్వారాగా ఆదుకోవాలని బాగా అందరూ కూడా బలంగా మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు, మన కుటుంబ సమస్యలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలో ఒక్కరోజు మనం ప్రతి నెల ఒక్కరోజు 3వ తారీఖున మనం అందరం కలిపి ఏలూరు జిల్లాలో ఎక్కడొకక్కడ ఒక ప్లేసు నిర్ణయించుకుని అక్కడ కూర్చుని ఇలాగే లీడర్ మీటింగ్ పెట్టుకుని మన సమస్యలు అలాగే మన తోటి దివ్యాంగుల సమస్యలు, మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎవరైనా సరే మన దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, లేకపోతే మనకు డోనర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, సహాయం చేసేవాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మా సమస్య ద్వారా ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేయమని అడగటం. అలాగే మాలో కూడా ప్రతి నెల 6,000 15,000 ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి మాకు వస్తున్నాయి. కాబట్టి దాంట్లో నెలకు ఒక 100 రూపాయలు మా వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా వేస్తున్నారు. దగ్గర 10 నెలల నుంచి కూడా మేము ప్రతి కుటుంబానికి కూడా ఆ 100 రూపాయలు పోగు చేస్తే 100 మంది వేస్తే 10,000 అవుతుంది. ఆ 10,000 పెట్టి 3 కుటుంబాలు 4 కుటుంబాలను ఎంచుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సరుకులు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబంలో మేము ఉన్నామని భరోసా ఇవ్వట్టున్నాం. అలాగే ఏడీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వెళ్ళి వీల్ చైర్లు కానీ బళ్ళు కానీ రకరకాల వస్తువులు వాళ్ళకి అందిస్తున్నాం. అంటే మాది చిన్నగా చేసుకొస్తున్నాం. దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కానీ పక్క జిల్లాలు కానీ అన్ని చోట్ల కూడా మా మానవ సేవ మాధవ సేవ అనేది బలంగా వినపడి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని అందరూ కూడా అంటే మమ్మల్ని చూసి కాదు, ఎంతోమంది మహానుభావులు చూసి మేము నేర్చుకున్నాం. అలాగే మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకుని ఎదరికెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మా మానవ సేవ మాధవ సేవ అఖిలాంధ్ర దివ్యాంగ సేవకి సపోర్ట్ చేయాలని పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణతో చర్చిస్తాం, నేటి వివాదాలు పరిష్కరించుకుంటాం. నేను సోషల్ డాక్టర్ సీఎం రేవంత్. పీకలు కోస్తున్న పతంగులు, బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడకు చుట్టుకున్న చైనా మాంజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.